సో మిమ్మల్ని ఇప్పుడు బయటికెళ్తే మిమ్మల్ని జనాలు చూసే చూపులు మీకు అర్థమవుతాయా? అంటే మీరు సాంగ్ నడిచేటప్పుడు ఉంటుంది చూసారా, చూపులతో గుచ్చి గుచ్చి చంపగానే అట్లుంటాయి చూపులు. అంటే మీ వీపు గుచ్చుకుంటున్నాయి వాళ్ళ చూపులు? ఇంకా వీపుకే కాదు, ముందు నుంచి వచ్చేటోళ్ళు వీపులు గుచ్చుకుంటే అన్ని చోట్ల అంటే ఏ గుచ్చుకుంటుంటాయి వాళ్ళు. విధంగా చూస్తున్నారు? అంటే మీరు అమ్మాయి అబ్బాయి అని తెలియక ఆశ్చర్యమైన చూపులా, లేకపోతే కకృతి కరువు చూపులు అంటారు అవి? అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే మీ 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 వైపు అంటే తప్పుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు, కరువుగా చాలా చూసే వాళ్ళు మంది. అబ్బాయిలు. మ్మ్. ఓకే. ఇందాక క్యాబ్ లోనే లైక్ బయటికి ట్రావెల్ చేస్తున్నా, క్యాబ్ లో ఆయన ఫ్రీగా దింపుతా అన్నాడు. మిమ్మల్ని? వావ్. అంటే అమ్మాయిలకి ఇస్తారు అట్లాంటి ఆఫర్లు? మేబీ సో, నాకు తెలియదు. బట్ ఆయన ఏ ఇంటెన్షన్ తో అడిగాడు కానీ, బట్ నాకు అవసరం లేదు, ఐ పే ఫర్ యూ అని చెప్పాను. ఓకే. సో మనం సరదాగా మీ రీల్ కింద ఉండే కొన్ని కమెంట్స్ చదువుదాం. కామెంట్స్ మరి బ్యాడ్ అడగను, వాళ్ళు అడుగుతారు కదా కొన్ని క్వశ్చన్స్. ఓకే. సో దాన్ని అడుగు ఓకే చెప్తా, ఓకేనా? సో మిస్టర్ యాపిల్ ఐఫోన్ అని ఎందుకు పెట్టుకున్నారు బయోలో? లాలీపాప్ ఐఫోన్. అది లాలీపాప్ కాదు, ఇట్లా పిన్ చేస్తాం కదా. ఓకే, పిన్ టైప్ లాంటిది. సో పిన్ చేసి ఐఫోన్ అని పెట్టారంటే బయోలో ఐఫోన్ అంటే మీ దగ్గర ఉందని ఐఫోన్ లవర్. ఐఫోన్ లవర్. ఓకే. ఇంకా ఎర్రగుంట్ల పిల్లోడు. నా ప్రాపర్ అది నా ఊరు. ఓకే. మీ బయోలో ఒకటి ఉందబ్బా. అబ్బో, ఇదే అనుకుంటున్నా నేను. సో 32, 28, 34 అంటే ఏంటి? అదా, అది జస్ట్ ఏదో క్యాజువల్ నెంబర్ పెట్టాను నేను. బట్ ఆ తర్వాత అది ట్రోల్ అయిపోయి ఏదేదో అయిపోయి మళ్ళీ బయటికి నేనే కవర్ చేసుకోవాల్సి వచ్చింది దాన్ని. నార్మల్ గా స్కేల్స్ పెట్టారు, 3 స్కేల్స్ పెట్టారు. 32, 28, 34 అని ఉంది. అంటే నా ఐడియాలజీ అనమాట. ఐడియాలజీ అంటే న్యూమరాలజీ. న్యూరాలజీయా? ఈ కొలతలు కదా, స్కేల్ పెట్టారు ఇవన్నీ. సరే, నేను ఇప్పుడు టేప్ తప్పించి చూపిమంటారు కొలతలు? అయ్యో వద్దు వద్దు వద్దు. అంటే 32, 28, 34 అని ఉంది కదా, సో అది అట్లా ఎందుకు పెట్టుకున్నారు? అమ్మాయిలు కదా అట్లా పెట్టుకునేది. సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా. డిఫరెంట్ అంటే మరీ ఇంత డిఫరెంట్ గా అంటే బయోలో కొంచెం ఎగ్జైట్మెంట్ తో చూడాలి కదా, అందుకు. సో ఐఎమ్ కమర్షియల్ అట్లా ఉంటది మనతోని. మీరు కమర్షియలా? కమర్షియల్ మీన్స్ రిలేషన్షిప్ కి వాటికి వీటికి అంత దూరం ఉంటాను అని. నార్మల్ గా మీకున్న ఫ్రెండ్స్ తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే మీకు ఆల్రెడీ బ్రేకప్ అయింది కొంచెం పాస్ట్ లో. ఒక అబ్బాయితో ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి ఏదో బ్రేకప్ లాంటిది అయింది. అది నిజమా అబద్ధమా? బ్రేకప్ అని కాదు, ఇట్స్ జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ బ్రేకప్ అయిందంట, నిజమేనా అబద్ధమా? ఫ్రెండ్షిప్ లో బ్రేకప్స్ ఉంటాయా? ఓహో, ఇప్పుడు అవ్వలేదు అంటారు. అంటే మాట్లాడట్లేదు, ఈజ్ జస్ట్ ఎ ఫ్రెండ్ ఫర్ మీ అంతే. ఇప్పుడు మీరు స్టడీసా జాబా? నా స్టడీ అయిపోయింది, సో జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్. సో ఆఫీస్లో ఎట్లా చూస్తారు అందరు మిమ్మల్ని? ఆఫీస్లో అయితే కనుక ఇన్స్టాగ్రామ్ లో ఎలా చూస్తారు అలా చూస్తారు. బట్ ఎవరు ఏమనరు నన్ను, బికాజ్ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇంకా సపోర్ట్ చేస్తారు. సో మీ రీల్ కింద కమెంట్స్ వచ్చినాయి చూద్దాం. 600 కమెంట్స్ వచ్చినాయి మీ రీల్కి. సో మీరు గర్ల్స్ బెంచ్లో కూర్చుంటారా, బాయ్స్ బెంచ్లో కూర్చుంటారా? నేను ఫస్ట్ బెంచ్లో, బాయ్స్ బెంచ్లో కూర్చుంటాను. ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్. అరే నువ్వు గాని కనిపిస్తే నీకు 100% దెబ్బలు పడతాయి. నేను నీ నెత్తి పగల డి పబ్లిక్ లో ఏంది నీ న్యూసెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిక్ కాదు, వాళ్ళే నన్ను ఒక రెస్టారెంట్కి పిలిచారు, అక్కడ చేయమని చెప్పారు. సో అవుట్ సైడ్ అని చెప్పి బాగుందని నేను చేశాను. సో పొద్దూరు ఫేమస్ అనిల్ తెలుసా మీకు? పోడూరు ఫేమస్. పోడూరు తెలుసు. ఎట్లా తెలుసు? త్రూ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు. సో తను కూడా మీలాగా అమ్మాయిలాగా రీల్స్ చేస్తున్నారు. సో మీరంతా ఒక వర్గమా? అంటే కలుస్తారా ఇట్లా? నో, ఇంతవరకు మేము ఎప్పుడు కలవలేదు. బట్ ఐ హావ్ ఫ్యూ మెంబర్స్, పీపుల్స్ ఫ్రెండ్స్. తన కమెంట్ ఒకటి పెట్టారు మీ రీల్ కింద, సూపర్ అక్క ఈ రోజు కసిగా ఉన్నావే, లవ్ యూ బేబీ అంట. ఒక అబ్బాయికి ఇట్లా మెసేజ్ పెడతారా అక్క అని? ఏదో కామిక్ వేలో పెట్టాడు అంతే, నాట్ బి సీరియస్. ఎవరో కమెంట్ పెట్టారు ఇంకొకటి, ఇగ్నోర్ బ్యాడ్ కమెంట్ సిస్టర్ అని. అందుకే ఇగ్నోర్ చేస్తున్నాను వాడి కామెంట్ కూడా. సిస్టర్ రెస్పెక్ట్ ఉమెన్. సో రోడ్డు పక్కలో అంతమంది పోతున్నారు, ఒక్కరైనా రేప్ చేయండి. ఏం కామెంట్ లెక్క ఇవి, ఇన్ని చదవలేదు నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా బూతులు కూడా ఉన్నాయి. అప్పో చదవద్దక్క ప్లీజ్. లేదు, ఒకడు పెట్టారు మీ రీల్ కింద పెట్టారు కమెంట్, 1 GB డేటా బొక్క. సో మీరేమంటారు దానికి? నెంబర్ పెట్టు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో రీఛార్జ్ చేస్తాం. ఇంకొకళ్ళ క్వశ్చన్, హేమంత్ అంట ఎవరో మిమ్మల్ని బ్రో అనాలా సిస్ అనాలా అని పెట్టారు. యాప్లో పిలిస్తే చాలు హేమంత్, ఎందుకంత డౌట్ నీకు? యాప్లో అని పిలవాలి. సో
అక్క మీరు అలా గ్యాప్ లేదు, నాకు భయం వేస్తుంది. సో కొన్ని వచ్చి నీ కమెంట్స్ చెక్క అది ఇదని, సో దానికి మీరు ఎట్లా అంటారు? పట్టించుకోను అంటారు అంతే. అస్సలకి. ఎవరో ఐ జస్ట్ విష్ యువర్ పీరియడ్ స్టార్ట్ సూన్ సిస్ అని పెట్టారు. కంగ్రాచులేషన్ యూ టు ద సేమ్. అంటే ఎందుకు ఇట్లా ఇక్కడికి టీ షర్ట్స్ వేసుకొని? దట్స్ నార్మల్ థింగ్స్ అంతే. ఇన్ టైప్ టీ షర్ట్స్ వేస్తాం కదా, సో అట్లాంటివి అనమాట. అమ్మాయిలు అసూయ పడేలా ఉన్నావు బ్రో, సారీ సిస్ అంట. మళ్ళీ దీనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఒకళ్ళు పెట్టారు కమెంట్, అరే లేడీస్ కూడా నీ ముందు నాలుక గీసుకోవడానికి త్రమకురు అంట ఏదో పెట్టాడు. ఇమోజీస్ కూడా పెడుతున్నారు ఏవేవో. సో యు ఆర్ గర్ల్ ఆర్ బాయ్ సే ప్లీజ్ బ్రో చేంజ్ చేయించుకున్నారా అంట ఎవరు. అయ్యో. సో జాకెట్ వేసుకున్నావా లేదా అంట. వేసుకున్నా, నీ కోటి కావాలా. ఒకళ్ళు కమెంట్ పెట్టారు, అరే యాపిల్ నా పిల్లరా. మీ ఎవరు పిల్ల? తల్లిదండ్రుల పిల్ల? అక్కడ నేను కోడి పిల్ల నా అక్క, వాడు అలా పెట్టడం కాకపోతేను. సో యాపిల్ నా పిల్ల అంటున్నారు, జాకెట్ వేసుకో అక్క అంటున్నారు. ఏమంటారు? అంతే, పట్టించుకోను అంతే. లైట్ నాకు నచ్చినట్టు ఉంటాను అంతేకాని వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి అసలు నేను ఎందుకుంటాను. ఇంకొకటి అయితే 8,000 కమెంట్లు 300 షేర్లు ఉన్నాయి. బ్రో ఇంటూ గర్ల్ అని ఉంది. బ్రో ఈస్ ట్రయింగ్ టు వేర్ గర్ల్స్ అవుట్ఫిట్ అంట. అన్న అక్క జీన్స్ లెగ్గిన్స్ అక్క. సో నో బ్యాడ్ కమెంట్స్, షీ ట్రైడ్ హర్ బెస్ట్ అంట. యా ఆఫ్ కోర్స్. మా క్లాస్లో అమ్మాయిలు కూడా నీ అంత ఫిట్గా ఉండరు బ్రో. మీరు ఫిట్గా ఉండడానికి ఏం చేస్తారా? లేదు అంటే నేను మ్యాక్స్ ఫుడ్ తక్కువ తింటాను. ఫుడ్ తక్కువ తింటారు? అవును, నట్స్ క్యాష్యూస్ ఎక్కువ తింటాను. లెగ్గిన్స్ కరెక్ట్గా సెట్ అయింది మీకు అంట. థ్యాంక్ యూ సో మచ్. కావాలంటే నీకు కూడా పెడతాను. ఏందిరా మాకు ఈ కర్మ దేవుడా అని పెట్టారు ఒకళ్ళు. ఏంటో అక్క వాళ్ళు. మగజాతి అంతరించిపోతుందేమో భయం వేస్తుంది. అంతరించిపోదు, నేను కాపాడుతాను, ఆవేశపడకండి. ఫస్ట్ మీరు మగ ఆడ ఫస్ట్ మీరు క్లారిటీ అడుగుతున్నారు. చాలా మంది సిస్ అనాలా, బ్రో అనాలా, అక్క అనాలా అని అడుగుతున్నారు. యాపిల్ అని పిలవమని చెప్పండి నాకు. ఈ సభావేశంలో మీరు చెప్పేసేయండి అందరికి యాపిల్ అని పిలవమని. ఒరే బాబు నువ్వు అమ్మాయివా అబ్బాయివా రా బాబు, అసలు ఎందుకురా బాబు ఇన్స్టాగ్రామ్ అంట. సో ఇన్స్టాగ్రామ్ మనం వేరే యాప్ చూసుకుందాం. ఈ ఇన్స్టాగ్రామ్ చెక్కలది బ్రో, మనం వేరే యాప్ చూసుకుందాం అంటున్నారు. ఏమో వాళ్ళకి అలా అనిపిస్తే మనం ఏం చేస్తాం అక్క, మనం ఏం చెయ్యలేము. అన్నయ్య అది గర్ల్స్ షర్ట్ అండ్ జీన్స్ కదా, గర్ల్స్ మీరు ఎందుకు వేసుకున్నారా? లేదు, అది యాక్చువల్గా అది అబ్బాయిల షర్టే, బట్ ఏంటంటే క్రాప్ చేయించాం పెద్దగా ఉంటే. ఓహో పెద్దగా ఉంటే కట్ చేయించుకున్నారు. ఎస్. అంటే మీకు చిన్నగా ఉంటే ఇష్టమా షర్ట్ అక్క? అంటే ఇప్పుడు అబ్బాయిల షర్ట్ ఇక్కడ దాకా ఉంటది. అవును, అమ్మాయిలది అది మరీ లెంత్ ఉండే అది కాక లూజ్ ఉండే, నేను ఫిట్ చేపించేసుకున్నాను. సో చాలా మంది మీ రీల్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసుకొని అరే నీ లవర్ రా బావా, అరే నీ లవర్ రా బావా అని పెట్టుకుంటున్నారు. సో ఏమంటారు? నేను ఎవరి లవర్ని కాదు అక్క, నేను సింగిల్. ఎస్. చాలా మంది మంచి కమెంట్లు పెడతారు, నైస్ కీప్ ఇట్ అప్ రాక్ ఇట్. ఒకళ్ళు ఒక కమెంట్ పెట్టారు నట్టు అంటున్నారు. నట్టు అంటే ఏంటి? నాకు తెలియదు అక్క సీరియస్లీ. నట్టు అంటే అది స్క్రూ అనుకుంటా, స్క్రూ అంటున్నారు. ఐ థింక్ స్క్రూనే నట్టు, వీడు నట్టు రా అని పెట్టారు ఒకళ్ళు మీ రీల్ కింద. వాళ్ళు లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అదేమో, బట్ నేను వచ్చేసి పట్టకారన్ అనమాట. లైక్ సిజర్ లా అంటుంది నేను. ఓ సిజర్ కత్తిరిస్తారంటారు. ఎస్. అరే ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా, చెక్క వ్యాక్సిన్ వేసారా అంట. చూసుకున్నారా మీరు కమెంట్? వస్తుంటాయి అక్క, రెగ్యులర్ కామెంట్స్ కదా. సో నిజంగా ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా, చెక్క వ్యాక్సిన్ వేసారా అని ఇట్లాంటి కమెంట్ వచ్చింది కదా, ఇక్కడ ఉంది కోవిడ్ వ్యాక్సిన్ అని. సో ఇట్లాంటిది మీరు ఫేస్ చేసినప్పుడు ఏడుపు వస్తుందా, నవ్వు వస్తుందా, సిగ్గేస్తుందా అమ్మాయిని గుర్తించినందుకు? అసలు ఫస్ట్ అని చూడను, అసలు ఫస్ట్ కామెంట్స్ అట్లాంటి కామెంట్స్ అసలు చూడను. మంచి కామెంట్స్ వస్తే దానికి లైక్ కొడతాను, కామెంట్ పెడతాను. ఒక అబ్బాయి పెట్టారు మీకు, ఏమండి నన్ను పెళ్లి చేసుకుంటారా అని. కమ్ టు ఇన్బాక్స్. ఇన్బాక్స్ వస్తే ఫోన్ నెంబర్ ఇస్తారా? ఇయ్యను, నార్మల్ గా అన్నాను అక్క, నాట్ ఇంట్రెస్టెడ్ అండి. సో చాలా మంది ఐ నీడ్ క్లారిఫికేషన్ అంటున్నారు. ఏమంటారు క్లారిఫికేషన్ కావాలనుకున్నాను? ఒకటే చెప్తున్నాను, నన్ను నేను ఏమంటారు, నన్ను నేను
లేపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్. అండ్ ఇంకొకటి నా జెండర్ విషయం అంటారా, ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ఓపెన్ రాఫ్గా నేను అబ్బాయిని అని చెప్పినా నువ్వు ప్రీవియస్ నుంచి చేస్తున్నావు, ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నావు అని నన్ను లైవ్లో చూసే వాళ్ళైనా లేకపోతే నార్మల్గా ఇన్స్టాలో చూసే వాళ్ళని ఎవరైనా సరే అలానే అంటారు. సడన్గా నేను ఇప్పుడు నేను అబ్బాయిని చెప్పలేను, అలానే అమ్మాయిని అని చెప్పుకోలేను. బికాస్ ఎలా అయినా నెగిటివిటీ ఈజ్ ఎ నెగిటివిటీ రైట్. సో కాబట్టి ఏం చేయలేము. సో మీకు కమెంట్ వచ్చింది మీ రీల్ కింద ఇంకొకటి, ఒరే దోమల కన్నా మీరే ఎక్కువ ఉన్నారు కదరా అంట. ఈ కామెంట్ నా జీవితాన్ని ముంచేసింది అక్క. ఈ కమెంటా? ఎస్. ఎందుకు మీరేమైనా దోమలతో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? కాదక్క, ఆ కామెంట్ యాక్చువల్గా మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి, మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసింది. సో మీ ఇంటి దాకా అదైతే చేరింది. అంటే ఇప్పుడు వాడు మెన్నా ఉమెనా? ఆడవాళ్ళ కన్నా బాగా డాన్స్ వేస్తున్నారు అని కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ. ఆడవాళ్ళని తొక్కేద్దామని వచ్చారా మీరు? అయ్యో అట్లేం లేదండి, ఎవరి టాలెంట్ వాళ్ళది. సో ఇప్పుడు కాలంలో అంటే ఒక ఈ 2 years లో ఇన్స్టాలో కొత్తగా పేరు వచ్చింది, ఇన్స్టాలో చెక్కలు చుక్కలు అని. సో మీరు చెక్క అంటారా చుక్క అంటారా? ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చుక్కాను కాబట్టి ఇక్కడ పిలిచారు మీరు చుక్క. అవును, లైక్ మెరిసే వాళ్ళం కదా, అప్పుడప్పుడు మెరుస్తూ స్టార్స్ ని చుక్కలు అంటారు కాబట్టి మీరు చుక్కలు. చెక్కలని ఎవరిని అంటారు? తెలీదు అక్క. నార్మల్ గా ఉప్పల్ బాలు అనే మనిషిని ట్రోల్ చేసేదే అమ్మాయిల శారీస్ వేసుకొని ఎక్స్పోజింగ్ చేయడం, డైలాగ్స్ మాట్లాడదు. సో మీకు ఉప్పల్ బాలుకి తేడా ఏంటి? ఇద్దరు ఒకలాగే చేస్తున్నారు కదా, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, అమ్మాయిలా చేయడం. నా దాంట్లో ఆల్మోస్ట్ 99% ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఏమంటారు కీపింగ్ మూమెంట్స్ ఉంటాయి. అది కాక మ్యాక్స్ నేను వీడియోని ఇట్లా ఓన్ వాయిస్ లో కాకుండా డబ్ స్మాష్ లోనే ట్రై చేస్తాను. ఓకే, అబ్బాయిల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఒక్క వీడియోనే చేయొచ్చు కదా, అమ్మాయిల చేశాను. బట్ ఆన్ టైమ్ లో చేసినప్పటికీ అందరు ఏమంటారు, కుదరట్లేదు కదా వాళ్ళే అంటారు. ఇప్పుడు నేను ఒక గర్ల్ రీల్ చేశాను అనుకో, అచ్చా బాగుంది అని అంటారు. ఆ తర్వాత అబ్బాయిలా ట్రై చేయ బాగున్నావు అని అంటారు. అబ్బాయిగా ట్రై చేస్తే దేకను కూడా దేకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజం, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ థింగ్. అంటే ఫేమ్ కోసమే మీరు ఇట్లా నాట్ ఎ ఫేమ్ అన్న వేరే వర్గాన్ని ఎంచుకున్నారా? నో, ఇది వర్గం అని ఎలా చెప్తారు? ఇది వర్గం కాదు, వేరే దారిని. లైక్ సోషల్ మీడియా ఫేమస్ అవ్వడానికి, మన టాలెంట్ చూపించుకోవడానికి పలు. టాలెంట్ అంటే ఒక డాన్స్ చేయడం, సింగింగ్, యాక్టింగ్, మీరు చెప్పినట్టు యాక్టింగ్, సింగింగ్, రీల్స్, ఎక్స్ప్రెషన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫన్ అన్ని, సీరియస్ అన్ని. సో మీరు టాలెంట్ అంటే మీ దగ్గర యాక్టింగ్ అన్నారు, అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడమే మీ టాలెంటా? ఒక ఆడిషన్కి వెళ్తాము, ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆడిషన్ చేసే వాళ్ళు ఏమడిగినా చేయాలి, రైట్? ఏమడిగినా చేయాలి. కమిట్మెంట్ అడిగితే ఇస్తారా మీరు? నాకు తెలియదు అక్క. అంటే అంటే తెలీదు. నార్మల్ గా అంటారు కదా ఇండస్ట్రీలో అమ్మాయిల్ని కమిట్మెంట్ అడుగుతారు, అది ఇది అంటారు కదా. సో ఒకవేళ మిమ్మల్ని అడిగితే విన్నారా లేదా అడిగారు ఎవరైనా? అడిగారు ఒకసారి. మిమ్మల్ని ఏమని అడిగారు? లైక్ ఒక ఏదో మోడలింగ్ షూట్కి వెళ్ళాము. సో వెళ్తే అక్కడ దెర్ ఈజ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా మీరు ఇది చేయాలి అట్లా చేయాలి అని చెప్పి అడిగారు. ఇట్లా అట్లా అంటే ఒక పదంతో చెప్పేసింది దాన్ని. లైక్ ఇట్లా ఇంటిమేట్ అవ్వాలన్నట్టు చెప్పారు. కమిట్మెంట్ అడిగారు మిమ్మల్ని. లైక్ సో కమిట్మెంట్ అడిగేసరికి మీరు ఏమన్నారు? చెప్పు తెగిద్ది బాడుకో అన్నారా? బాయ్ బాయ్ రామ్ అని చెప్పేసి వచ్చేసాను. నేనంతా హార్డ్ కాదక్క, వెరీ సాఫ్ట్. అంటే మీ అందం ఎవరికి దక్కకూడదు అనుకుంటున్నారు? యాపిల్ అట్లానే అందం అని చెప్పుకోను కానీ, బట్ నాకు అలా నచ్చదు అనమాట. టాలెంట్ తో పైకి రావాలి కానీ అవన్నీ ఇచ్చుకుని పైకి వస్తారు, తప్పు అని అనిపిస్తుంది. సో మీ కబోర్డ్ లో మొత్తం అమ్మాయిల బట్టలు ఉంటాయి, అబ్బాయిల బట్టలు ఉంటాయి? యూనిసెక్స్ ఉంటాయి. ఓహో, రెండు. ఎస్. అంటే లైక్ ఇప్పుడు బయట మార్కెట్లో అన్ని రకాలుగా దొరుకుతాయి అక్క. ఇప్పుడు మెన్స్ వాచెస్ ఉంటాయి, యూనిసెక్స్ వాచెస్ కూడా ఉంటాయి అన్నమాట. నిజం చెప్పాలంటే మీరు అబ్బాయిగా చాలా బాగున్నారు. మీ ఫేస్ గానీ, కెమెరాలు అన్నీ ఉన్నాయి. మీరు ఇంకా మీ హెయిర్ కట్ కానీ, మీరు ఇంకా అబ్బాయిగా జిమ్కి వెళ్ళి బాడీ డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటారు. కానీ మీరు ఎందుకు దాన్ని మీ చేతుల్లో మీరే చెడగొట్టుకుంటున్నారు? బికాజ్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. నేను అలా ఉండలేను. మీ ఫీలింగ్స్ అట్లా లేవంటారా? ఫీలింగ్స్ అని చెప్పలేను కానీ, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. నేను ఎలా ఉన్నానో దాంతో హ్యాపీగా ఉన్నాను. మీ మనసాక్షికి తెలుసా? మీ మనసాక్షి అనేది ఒకటి ఉంటది కదా. నాకు తెలుసు నేను అమ్మాయి అని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి అమ్మాయి బట్టలు వేసుకొని ఇట్లా ఉంటున్నా. ఓకే,
అబ్బాయి అనుకుంటే నేను కూడా మీలా కటింగ్ చేయించుకొని నేను ఓపెన్ గా చెప్తా, నీట్ గా ఉంటానని అంటున్నారు. నాకు అబ్బాయిగా ఉండడం ఇష్టం, నేను అబ్బాయి లాగే ఉంటా అంట. మరి మీరు ఎందుకు ఒప్పుకోవట్లే అమ్మాయిలా ఉండడం ఇష్టం, అమ్మాయిలా ఉంటా అని? నేను ఎందుకు ఒప్పుకుంటాను, బికాస్ ఎందుకంటే నేనంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి, అందరికి ఎందుకు ఇస్తాను చెప్పండి. అంటే మీ డ్రెస్సింగ్ మీరు ఇందాక అన్నారు షర్ట్స్ అవి అట్లా కుట్టించుకునేది స్టిచ్చింగ్ చేసి అమ్మాయిలు, సో ఇట్లాగా యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వేసేది అమ్మాయిలు. నార్మల్ ఎవరైనా వేస్తారు. మొన్నటి వరకు స్కిన్ ఫిట్స్ అందరికి ఫ్యాషనే, ఇప్పుడు బ్యాగీస్ ఫ్యాషన్, అమ్మాయిలు వేస్తున్నారు, బూట్ కట్స్ వేస్తున్నారు, అబ్బాయిలు వేస్తున్నారు. సో మీరు ఫ్యూచర్ లో ఏమైనా ఆపరేషన్ అట్లా చేయించుకునేది ఉందా? అంటే చాలా మంది అంటారు కదా నువ్వు ఇట్లానే ఉన్నావు ఇంకా అమ్మాయిలా మారితే ఇంకెంత అందంగా ఉంటావు అని. సో అప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా నిజంగా మార్పించుకుంటే బాగుంటది అమ్మాయిలా మారి? నాకు ఎప్పుడు అలాంటి థాట్ రాలేదు కానీ, బట్ నాకంటే ఒక డ్రీమ్ అనమాట, నేను అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే మీరు అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కాబట్టి, ఆర్టిస్ట్ అవ్వాలంటే మీరు మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతేనే మీకు అది లుక్ అనేది క్లియర్ అవుద్ది, మంచిగా ఉంటారు. సో ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు కదా. ఏమో అలాంటి థాట్ అయితే లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్, ఒకవేళ థాట్ వస్తే చేంజ్ అవుతారా? ఒకవేళ ఏమో చెప్పలేము అది, బికాస్ ఎందుకంటే ఆ ఫ్యూచర్ ని ఎలా డిసైడ్ చేస్తాం, వి కాంట్ ప్రిడిక్ట్ ఇట్, రైట్? అంటే ఇప్పుడు మీకు ఉప్పల్ బాలుకు తేడా లేదంటారా? లేదు అని చెప్పలేను, అలానే ఉంది అని కూడా చెప్పలేను. బికాస్ ఎందుకంటే ఆయన సెల్ఫ్ ఒపీడియంట్ గా చేసుకుంటున్నాడు, బయట వర్క్ చేసుకుంటున్నారు. సో నా దారిలో నేను వీడియోస్ చేసుకుంటున్నాను, నేను సంపాదించుకుని నేను బ్రతికేస్తున్నాను. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది కదా. మీరైతే సమాజం గురించి పట్టించుకోను. సమాజం గురించి మనకి ఎందుకు అక్క. సో ఉంగరాలు ఒకసారి చూపించండి కెమెరా వైపు. నెయిల్ పాలిష్ ఉంగరాలు. నెయిల్ పాలిష్ పెట్టలేదు నేను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నెయిల్ గ్లాసా, అదే నెయిల్ షైనర్. ఒకసారి ఈ కెమెరా వైపు చూపిస్తే. సో ఈ ఉంగరాలు అమ్మాయిలు అబ్బాయి ఇవి ఒక్కొక్కదానికి ఒక్కొక్క కథ ఉంది అక్క దీనికి. కాదు ఏంటి 6 ప్రతి అట్లా కాదు ఇది జస్ట్ గిఫ్ట్ థింగ్స్ అంతే, ఏదో నార్మల్ గా పెట్టుకున్నాను. ఇది చార్మినార్ లో ఒక అబ్బాయి పెట్టాడు, ఉంగరాలు అమ్మే అబ్బాయి గిఫ్ట్ ఇచ్చాడు. ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇది మా అక్కది యాక్చువల్ గా, మా అక్క గుర్తుకుండాలని నేను పెట్టేసుకున్నాను. ఇది నిన్న పార్టీలో వేరే వాడు గిఫ్ట్ ఇచ్చాడు. పార్టీలో పార్టీస్కి వెళ్తారా? పబ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మీ మీద అసభ్యంగా చేతులు వేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందా? పబ్ లో జరిగేవే అవే అక్క. మరి అవుతాయని తెలిసి వెళ్తున్నారా? లేదు, పబ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తారు తప్ప దానికోసం వెళ్ళాం కదా. బట్ అక్కడ వాళ్ళు ఏమంటారు, మిస్బిహేవ్ చేస్తే మనం. ఇప్పుడు మనం ఒకసారి వెళ్తే, ఇప్పుడు అక్కడ ఒకసారి అట్లా జరిగింది అన్నప్పుడు మనం ఇంకోసారి అట్లా వెళ్ళాం. మరి అట్లా జరుగుతుందని తెలిసిన పదే ఎందుకు వెళ్ళాం? అందుకే వేరే పబ్కి వెళ్ళాను నేను. ఇప్పుడు శ్మశానం ఎక్కడైనా శ్మశానమే, పబ్ ఎక్కడైనా పబ్బే. ఏ శ్మశానాలన్నా శవమే పెడతారు, ఏ పబ్ అన్నా అట్లానే ఉంటది కదా. అంటే ఒకటన్నా మంచి పబ్ ఉంటది కదా అని వెతుకుతున్నాను అక్క. గుడికి వెళ్ళొచ్చుగా మరి. నన్ను గుడికి రావద్దన్నారు. ఎందుకు? పద్ధతిగా రమ్మన్నారు, నేను ఇలా వస్తానని చెప్పాను. శారీ కట్టుకోరా మీరు ఫ్యూచర్ లో? హాఫ్ శారీ అంటే మోడర్న్ గా ట్రెండీగా ఉంటారు. అంటే శారీస్ హాఫ్ శారీస్ ఏం ట్రై చేయరా? అసలు నాకు అలాంటి వేసుకోవాలని కూడా చిరాకు వస్తుంది అక్క. లైక్ నాకు ఎప్పుడు ఇట్లా జీన్స్ టీషర్ట్స్ ఇవే ఇష్టం. సో కొరియన్ అబ్బాయి తెలుసా? BTS సేమ్ ఇట్లానే ఉంటారు మొత్తం. ఫ్యాన్ నేను. మీరా? అంటే ఎందుకు? లైక్ అంటే పాప్ ఆల్బమ్స్ బాగుంటాయి, అది కాక వెరీ గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్. సో వాళ్ళు కూడా మీలాగే గ్లామర్ లుక్స్, ఆ మెడలో చైన్లు. వాళ్ళు అసలు అవి వేసుకోరుగా. లిప్స్టిక్ వేసుకోవడము, మేకప్, లిప్స్టిక్ కామన్ అసలు. కొంచెం అంటే వాళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలు తేడా లేనట్టే ఉంటారు కదా. సో వాళ్ళు ఆ వర్గానికి పాటించుకుంటున్నారా? అలా అని ఏం లేదు కానీ, బట్ ఏంటంటే దే ఆర్ బి లైక్ వెరీ ఫ్యాషనబుల్ అన్నమాట. ఇంకొక విషయం అడుగుతా, మీరు ఇందాక డ్రెస్ గురించి అయితే ఏముంది ఇది యూనిసెక్స్ అందరు వేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు. మరి లాకెట్ చైన్స్ అనేవి అది అమ్మాయిలే వేస్తారు, అది అబ్బాయిలు ఎవరైనా వేస్తారా? మీకు తెలుసు, మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది కూడా వేరే పెట్టారా? గిఫ్ట్ ఇది కూడా ఎవరు పెట్టారు? ఒక ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పంపించారు. ఇది ఏమని? మీ రీల్స్ బాగున్నాయి. అవును, కుదిరితే ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి డేటింగ్ అడిగా, నార్మల్ గా చాటింగ్ పంపించి ఇట్లా నాకు మెసేజ్ చేశారు అనమాట. మీకు గిఫ్ట్ పంపించాను, ఒక లాకెట్ పంపించాను, అందులో క్లాక్ ఉంటుంది. సో ఆ క్లాక్ చూసిన ప్రతిసారి మీకు నేను గుర్తు రావాలని చెప్పి పెట్టాడు. క్లాక్ ఇప్పుడు అంత క్లాక్ ఉందా? అంటే దాని చుట్టూ క్లాక్ లా ఉంటుంది. అవునా? టైం ఎంత చెప్పరా ఒకసారి ఇప్పుడు చూసి? అయ్యో కనిపించదు అక్క, అట్లా దాంట్లో అది తిరగవు అనమాట, జస్ట్ 12 hours చూపిస్తుంది. ప్రతి సమయం ఆయనే గుర్తు రావాలని సమయాన్ని మీకు ఇచ్చారా? ఆయన ఇచ్చాడు అంతే. నేను మరి గుర్తొస్తున్నారా?
ఆయన ఎవరో కూడా గుర్తులేదు అక్క. మరి చైన్ ఎందుకు ఇంకా? బాగుంది కదా అని వేసేసుకుంటున్నాను. బాగుంది కదా నేను వేసేసుకున్నాను. ఆ టీ షర్ట్ నా దగ్గర ఉంది. ఇదా? ఆన్లైన్ లో అమ్మాయిలు కొనుక్కుంటారు అది. కాదక్క. మీరు షాపింగ్ ఆన్లైన్ లో చేస్తారా బయట చేస్తారా? ఆఫ్లైన్ చేస్తాను, ఆన్లైన్ చేస్తాను అన్ని. అంటే లేడీస్ కొట్టుకు వెళ్ళిపోతారా? లేదు, మరి అన్ని ఇప్పుడు వెస్ట్ రైడ్ లో ఒకటే ఉంటదా అక్క? అక్కడికి వెళ్ళిపోతారా? జూడియోస్, వెస్ట్ రైడ్. అక్కడైతే ఎవరు పట్టించుకోరు. ఇంకా ఎవరు పట్టించుకోవడానికి వెళ్తే ఫోటోలు అడిగే వాళ్ళు ఎక్కువ అక్క. ఇంకా ఫోటోలు అడుగుతున్నారు గుర్తుపెట్టి. ఓకే. బయట ఇందాక వస్తుంటే కూడా చాలా మంది అసలు అమ్మాయిలు వచ్చేసి నువ్వు యాపిల్ కదా అని అన్నారు. అంటే అవును నేను యాపిల్ నేను అన్నాను. అంటే కనుక చైన్ చాలా బాగుంది అని నైస్, మీకు కూడా ఇస్తాను నేను ఒకటి అని చెప్పాను అంతే. అవునా? నాకు ఒకటి ఇవ్వచ్చు ఇప్పుడు. మళ్ళీ పంపిస్తాను అక్క మీకు. సో లిప్స్టిక్ వేసుకుంటారు? లిప్స్టిక్ లేదక్క, జస్ట్ జెల్ అప్లై చేస్తాను అంతే. పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్స్ అవి మొత్తం బాగానే ఉంది. మరి ఇంకా గెడ్డం కూడా తీసేస్తే పూర్తిగా అమ్మాయిలా ఉంటారు కదా. అంటే నాకు ఇలా ఉండడం ఇష్టం అక్క, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు సగం ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ దాకా చూసిన వాళ్ళు అబ్బాయి అనుకుంటారు, ఇక్కడ నుంచి చూసిన వాళ్ళు అమ్మాయి అనుకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? నేను ఏం చేస్తాను చెప్పండి, దేవుడు అలా ఇచ్చాడు నాకు. ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను సడన్ గా నన్ను మ్యాన్లీ అయిపోమంటే నేను ఎలా అవుతాను చెప్పు? ఇప్పుడు ఇవన్నీ తీలేని అంటారా? నాకు అలా ఇష్టం ఉండదు, అన్ని తీసేసి ఉండాలంటే. లైక్ నాకు ఇలా అంటే సగం సగం పనులు ఎందుకు పూర్తిగా చేసేది? ఏమో అక్క, నాకు ఇలాంటి థాట్ రాలేదు. మేబీ ఒకవేళ వస్తే అట్లా ట్రై చేస్తానేమో, బట్ నాట్ షూర్. క్లీన్ షేవ్ లో ఎప్పుడైనా చూసుకున్నారా మిమ్మల్ని మీరు? ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ఓకే, చేశారు. అప్పుడు ఎట్లుంది ఫేస్? మొత్తం అమ్మాయిలాగే ఉందా? అప్పుడు నేను అంత అబ్జర్వ్ చేసుకోలేదు అక్క, బట్ కామెంట్లలో కరెక్ట్ పని చేసామని ఏంటంటే నాకు నీకు తగ్గ పని చేసావు అన్నట్టు చెప్పారా? సో చాలా మంది వేచి చూస్తున్నారు, మీరు మారితే ట్రాన్స్ఫార్మ్ అయితే మీ వెనకాల పడదాము, మీ అందరినీ దోచి ఆ యాపిల్ ని తినేద్దామని చాలా మంది. బట్ అందరికి ఛాన్స్ లేదు, గుర్తుపెట్టి. అందరికి కాదు, ఎవరికి ఛాన్స్ లేదు. బికాస్ నేను చేంజ్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలానే ఉండిపోతాను, అబ్రాడ్కి వెళ్ళిపోతాను. అబ్రాడ్కి వెళ్ళిపోయి ఏం చేస్తారు? జాబ్ చేసుకుంటాను. ఇక్కడ చేద్దన్నారా? ఇండియా నాకు నచ్చట్లేదు అక్క. ఏ స్వతంత్రం లేదా? మీ రీల్స్ లేదక్క, అసలు ఎక్కడుంది అక్క స్వతంత్రము? 1947 లో వచ్చింది అన్నారు, ఇప్పటికి రాలేదు. బయటకు వెళ్తే ఎలా ఉన్నారు తెలుసు అసలు. అంటే మీ రీల్స్ కి స్వతంత్రం లేదని పక్క దేశం వెళ్ళి వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నారు రీల్స్? అవునక్క, అమెరికాలో ఏం చేసినా ఎవరు పట్టించుకోరు కదా. అంటే ఇక్కడైతే చావు కొడుతున్నారని తప్పించుకుంటారా? అలా అని కాదు, నాకు అబ్రాడ్స్ అంటే పిచ్చి అనమాట. లైక్ మంచు లక్ష్మి లాగా నేను కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అబ్రాడ్స్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ స్లాంగ్ లో నేర్చేసుకొని మాట్లాడేయాలని కోరిక నాకు. కోరిక. సో మీకు ఇంగ్లీష్ మంచిగా వచ్చు? కొంచెం అక్క, మరి అంత కాదు. స్పెల్లింగ్స్ వచ్చా? స్పెల్లింగ్స్ స్పెల్ చేయగలరా? సో అనెస్థీషియా స్పెల్లింగ్ ఒకసారి చెప్తారా? వాట్? అనెస్థీషియా గూగుల్ చేస్తా, నాకు రాదు. సో ఆయనకి వచ్చు కాబట్టి సో గూగుల్. ఓకే చెప్పండి. గుర్తు రావట్లేదు అక్క, ఒక నిమిషం. అనెస్థీషియా. అబ్రాడ్ వెళ్ళాలి ఇప్పుడు. ఆ ఎయిర్పోర్ట్ లో ఎవరు అడిగారు? అక్కడ వాళ్ళు అడుగుతారా అక్క? ఇవన్నీ అడుగుతారు. అనెస్థీషియా వాడి అమెరికా కమింగ్ సగం సగం ఇంగ్లీష్ అనేది అడుగుతారు. ANESTHAIA అనుకుంటా. IAS కాదు, IAA అనుకుంటా. అనెస్థీషియా అంటే IAనే వస్తుంది లాస్ట్. సో ఎక్కువగా కష్టపడద్దు, నేను చిన్న పడతా. ఓకేనా? ఓకే. లాకోనిక్. LACONIC. బాగానే చెప్పాడయ్యా. పాయిస్. POISC ఐ థింక్. స్టెల్వర్ట్. STELWRT. స్టెల్వర్ట్ రైట్. VERT వస్తుంది లాస్ట్. WART. ఓకే ఓకే. STALWART. అది స్టార్ట్ కదా. స్టార్ట్ కాదు, స్టెల్వర్ట్. ఓకే. మీరు స్టార్ బాక్స్ అన్నట్టు. సో మీరైతే చాలా ముందే నేర్చుకొని పగడబందిగా పక్క దేశం వెళ్ళిపోదామని తయారీలో ఉన్నారు. పకడ్బందీ అని కాదు, చిన్నప్పటి నుంచి కోరిక అది. సో తెలుగులో కొన్ని నేను మీకు చెప్తాను, అవి వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారో మీరు చెప్పాలి. ఓకేనా? ట్రై చేస్తాను అక్క, బట్ నాట్ షూర్. అందుకని మనకు అంత ఇంగ్లీష్ రాదంటారు. అంత ఇంగ్లీష్ రాదు. బానే మాట్లాడుతున్నారు కదా ఇందాక స్లాంగ్. మాట్లాడతాను అక్క అంతే, అది ఇంటర్వ్యూస్ ఇచ్చి అలవాటు అయిపోయింది. స్పామ్ అంటే ఏంటి? స్పామ్ అంటే ఇట్ వాజ్ లైక్ ఏదన్నా స్కామ్స్ చేస్తారు కదా. స్పామ్ మీన్స్ ఏదైనా ఫ్రాడ్స్, లైక్ దానికి సంబంధించింది. సో IAS ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. IPS? ఇండియన్. సో త్వరలో మీరు అమెరికా వెళ్ళాలి, పక్క దేశానికి వెళ్ళాలి. సో నాసా ఫుల్ ఫామ్ ఏంటి పోనీ?
ఇప్పుడు మీరు చెప్తా అమెరికా వెళ్ళాక ఆడ నాసా అంటే మీరు ఏం చెప్తారు? చెప్తా నాకు తెలుసు అక్క, మొన్న చదువుకున్నా నేను. సో చెప్పండి, సో ట్రై చేయండి. నాసా అంటే నాసా గుర్తు రావట్లేదు అక్క. ఐ థింక్ నేషనల్ యానిమల్ నాసా అంటే నేషనల్ యానిమల్ కాదక్క, ఏదో ఉంది మర్చిపోయాను నేను. చెప్పండి, పర్లేదు, ఆలోచించండి. అక్క ఫోన్ వస్తుంది చూడండి ఒకసారి. వద్దు, ఫోన్లు, క్రోమ్లు, ఏరోనాటిక్ స్పేస్ సంథింగ్ ఏదో వస్తుంది అక్క. నాసా బెబ్బే గుర్తొస్తలేదు. సో పక్క దేశం వెళ్తా అంటున్నారు, మరి అక్కడికి వెళ్ళి నేర్చుకుంటాను అక్క. అక్కడికి వెళ్ళి నేర్చుకుంటా. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ గా అడుగులు స్టార్ట్ చేస్తాను. ఇస్రో అంటే ఏంటి పోని? ఆ? ఇస్రో ఇస్రో అంటే ఏంటి? అది మంచిగా స్మెల్ వస్తుంది, మంచిగా, అదొక ఫుడ్. ఇస్రో అంటే ఫుడ్ కాదక్క, అది స్పేస్ సెంటర్ అది. సెంటరా? అవును. అదేంటి ఏదో ఇక్కడ ఆ సెంటర్ ఉన్నది కదా, గాంధీ బొమ్మ సెంటర్ ఇట్లా. అంటే ఏరోనాట్ స్పేస్ సెంటర్ అది. ఏరోనాట్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో బానే చెప్పారు చాలా మట్టికి. సో ఇంకొన్ని అడగనా వద్దా? వద్దులే అక్క. సరే, ఫ్రీడమ్ ఫైటర్స్ ని తెలుగులో ఏమంటారు? స్వతంత్ర కాపాడేవాళ్ళు కాదా? కాటి కాపరి, వాచ్మెన్ అవి కాదు. స్వతంత్రం తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చారు కానీ మీకు రాలేదంటున్నారు కదా. నాకు రాలేదు అక్క, నిజం చెప్తున్నాను కదా. మాకు నిజంగా స్వతంత్రం అనవసరంగా ఇచ్చారయ్యా. ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్న పోయేది, ఈ కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ అని చూడలేక దోమల కన్నా మీరే ఎక్కువైపోయారు అంటున్నారు. నిజంగా వన్స్ అపాన్ టైమ్ లో ఇలా వెలుగుతాం. ఏదో ఒక రోజు మీరందరూ ఇట్లా వెలిగి ఆ వెలుగులో మా అందరిని ముంచేస్తారంట. అయ్యో లేదక్క, ఏదో మీలాంటి వాళ్ళ దయ వల్ల మేము కూడా కొంచెం ప్రేక్షకుల దయ వల్ల